యోహాను సువార్త 3వ అధ్యాయంలో మెస్సీని గురించి, అలాగే యోహాను గురించి ఉన్నది. అక్కడ కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, 22వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 22వ వచనం నుండి. అటు తరువాత మెస్సయ్య తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు ఉండెను. సలీము దగ్గరనున్న బాప్తిజమిచ్చు ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిజమిచ్చు ఉండెను. జనులు వచ్చి బాప్తిజము పొందారు. యోహాను ఇంకను చెరసాల్లో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను కనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిజం ఇస్తున్నాడు, అందరూ ఆయనకు వస్తున్నారని అతనితో చెప్పారు. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. నేను మెస్సీను కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి. స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మ. పైనుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు, భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు, అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు సర్వశక్తిమంతుడు, సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా సర్వశక్తిమంతుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన సర్వశక్తిమంతుడు మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని సర్వశక్తిమంతుని ఉగ్రత వాని మీద నిలిచి ఇండును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పెండ్లి కుమారుని స్వరం. పెండ్లి కుమారుడు అంటే ఎవరంటే మెస్సయ్య. అలాగే యోహాను పెండ్లి కుమార్తెకు ఛాయిగా ఉన్నాడు. సౌండ్ వస్తుంది చూడమ్మా, సౌండ్ తగ్గించి.
కాబట్టి పెండ్లి కుమార్తె, అలాగే పెండ్లి కుమారుడు. కాబట్టి ఇక్కడ యోహానేమో పెండ్లి కుమార్తె అయితే ఇక్కడ మెస్సయేమో పెండ్లి కుమారుడు అయి ఉన్నాడు. కాబట్టి పెండ్లి కుమారుని యొక్క స్వరము ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరము విని స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఇక్కడ ఆ స్నేహితుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మెస్సయ్య స్నేహితుడు ఎవరు చెప్పండి? యోహాను. యోహాను ఆ పెండ్లి కుమారుని యొక్క స్వరమును విని మిక్కిలి సంతోషించాడు. ఎందుకంటే పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. కాబట్టి యోహాను మెస్సయ్య యొక్క స్వరమును విని సంతోషించి నా సంతోషము పరిపూర్ణమైపోయింది అన్నాడు. ఆయన నామనిస్తారు. అంటే మెస్సయ్యను కూడా ఆ స్వరాన్ని కూడా వినేటప్పటికీ ఆయన సంతోషం ఏమైపోయింది చెప్పండి? పరిపూర్ణమైపోయింది. అందుకని అతడు అంటాడు, పిల్లారా, అతడు పరిచర్యలో జరిగినటువంటి వాటిని బట్టి అతడు సంతోషించుండొచ్చు, కానీ సంతోషం పరిపూర్ణం అవ్వాల యోహానుకి. కానీ మెస్సయ్య స్వరం ఎప్పుడైతే విన్నాడో అదే విధంగా యోహాను సంతోషము పరిపూర్ణమైంది. అయితే ఇక్కడ యోహాను అంటే మరి ఈ కాలంలో మన యోహాను ఎవరు చెప్పండి? బ్రెన్హామ్ గారు, జాన్సన్ గారు ఈ కాలం యొక్క యోహాను అయి ఉన్నారు. ఈ కాలం యొక్క యోహాను అయి ఉన్నారు. వారి వర్తమానం విన్నటువంటి మనము సంతోషించాం. వారి వర్తమానం ఏమిటి చెప్పండి? మత శాఖ సంఘాల నుండి మీరు బయటకు రండి, అవి దుర్బోధ సంఘాల నుండి బయటకు రండి, ఆయన నామములోనే రక్షణ కలుగుతుంది తప్ప బిరుదుల్లో బాప్తిజం పొందితే రక్షణ లేదు. ఎందుకంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో తీసుకోమన్నాడు ఆయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను తీసుకోండి అని చెప్పరా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమే యేసుక్రీస్తు అనగా యెహోషువ మెస్సీయ నామం. ఆ నామములోనే ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు నామంలో ఏమండి ఇవ్వకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని బిరుదుల్లో ఇస్తున్నారు. కాబట్టి యెహోషువ మెస్సీయ నామం ఏమని చెప్పండి? మన భాషలో తెలుగులో యేసుక్రీస్తు, అలాగే ఇంగ్లీష్లో జీసస్ అంటారు. మరి ఇలాగా ఒక్కో భాషకు ఒక్కో పేరుంది ఆయనకి, భాషను బట్టి. ఇలారా మరి పుట్టినప్పుడు ఏ పేరు పెట్టుంటారు? పుట్టినప్పుడు జీసస్ అని పెట్టారా? యేసుక్రీస్తు అని పెట్టారా? కాదు. ఎబ్రీ భాషలో యెహోషువ, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అరబ్బులు అయితే యేసా అంటారు. యేసుక్రీస్తుని ఏమంటారు చెప్పండి? యేసా. కాబట్టి భాషను బట్టి ఆయన పేర్లు ఉన్నాయి, కానీ పుట్టినప్పుడు పెట్టిన పేరు మాత్రం యెహోషువ. ఆ పేరునే మనం ఉపయోగిస్తుంటాం. ఆ పేరు అయ్యగారికి పూర్తిగా ఆయన బయలుపరిచిన తర్వాత అప్పుడు దాన్ని వాడడం. యావే, యెహోషువ, ఎలోహిం అనే పదాలు, ఎబ్రీ పదాలు వాడడం ఉపయోగించారు. అలాగే బోరధ్వని పత్రికలో కూడా ఆ నామముల యొక్క మూలం ఏమిటో రాశారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయన నామము విలువైనటువంటి నామము, ఆయన నామము ఘనమైనటువంటి నామము. అయితే పిల్లరా, ఆ నామాన్ని గురించి ప్రకటించిన వారే 7వ సంఘ కాలంలో ఉండే 7వ దూత మరియు 5 రకాల పరిచయంలో ఉన్నవారు. కాబట్టి ఆ కాలంలో వాళ్ళు సంతోషించారు. వధువు ఆ కాలంలో సంతోషించింది. నువ్వు కూడా ఆయన నామాన్ని బట్టి, ఆయన ఒక్కడిని విశ్వసించి రక్షణను బట్టి నీ పాపాలన్నీ కూడా కడిగివేయబడిన దాన్ని బట్టి సంతోషించావు. కానీ నీ సంతోషము సంపూర్ణం అవ్వలేదు. ఈ 2వ రాకడ వర్తమానము ద్వారా, ఎందుకంటే ఈ 2వ రాకడ వస్తేనే నీకు సంతోషం. 2వసారి
ఆ రాకడను గుర్తించినప్పుడే ఆ సంతోషం. ఆ రెండవ రాకడలో ఆ రాకడను బట్టి నువ్వు ఎత్తబడినప్పుడే, ఆ స్వరం విన్నప్పుడే, ఈ స్వరం విన్నప్పుడే సంతోషము. అందుకని రెండవ రాకడలో కూడా పెండ్లి కుమారుని స్వరం ఉంది. మొదటి రాకడలో పెండ్లి కుమారుని స్వరం ఉంది. రెండవ రాకడలో కూడా దాని గురించే మనం చూడబోతున్నాం. అయితే స్నేహితుడు చూడండి, పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు అంటే ఆయన వధువే ఆ స్నేహితుడు. యోహానన్న, ఏలియా అన్న ఆయన వధువే. ఎందుకంటే ఏలియాలో ఉన్న ఆత్మే ఏలియా ఆత్మే బ్రహ్మాంగారులో ఉంది, యోహానులో ఉంది, అది కూడా వధువులో కూడా ఉందన్నమాట. అందుకని వర్తమానాన్ని ఏలి ఆత్మ కలిగిన వధువు నమ్ముతూ తప్ప ఏకుచుక్క వర్తమానాన్ని ఏలి ఆత్మ లేని వధువు నమ్మదం. యెజబెలు ఆత్మ కలిగిన వాళ్ళు నమ్మరు. కాబట్టి పిల్లలు ఏలి ఆత్మ కలిగిన వాళ్ళే, ఏలి ఆత్మ కలిగిన వధువు మాత్రమే నమ్ముతారు. కాబట్టి అందుకని అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి వేకూచుకనిస్తానన్నాడు. కాబట్టి పిల్లారా, ఇది మనం నేర్చుకోబోయే ముందుగా ఈ స్నేహితుని గురించి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే స్నేహితుడు ఆయన యొక్క వధువే స్నేహితురాలు. అందుకనే పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వధువే ఆయన యొక్క స్నేహితురాలు. అందుకనే పిల్లారా, లోకములో ఆయనకి స్నేహితులు ఎవరు లేరు. లోకములో ఏ ఇంజనీర్లో, ప్రొఫెసర్లో, కలెక్టర్లో, డాక్టర్లో, రాజకీయ నాయకులో, లోకంలో పాపులో, అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనకి స్నేహితులు లేరు. కానీ ఆయనే తన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా ఒక స్నేహితురాల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ స్నేహితురాలు ఎవరో కాదు కానీ ఆయన యొక్క వధువు. ఆయనకి ఏ విధంగా స్నేహితురాలైంది అని అంటే, పిల్లారా, నువ్వు ఏ విధంగా సర్వశక్తివంతుడు మెస్సీకి స్నేహితురాలైంది, నువ్వు ఏ విధంగా ఆయనకి స్నేహితురాలు అయ్యావు, యోహాను ఏ విధంగా ఆయన స్నేహితుడయ్యాడు ఏమండి అనేది మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో, క్షమించండి 15వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి పిల్లారా, 14వ వచనం, 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులైందరు. కాబట్టి స్నేహితులు ఎవరంటే ఆయనకు ఆజ్ఞాపించిన వాటిని, సర్వశక్తిమంతుడు ఏ అయితే ఆజ్ఞాపించాడో వాటిని చేసిన వారందరూ కూడా ఆయన స్నేహితులే. అబ్రహాము ఆయనకి స్నేహితుడే, ఇస్సాకు ఆయనకి స్నేహితుడే, యాకోబు ఆయన స్నేహితుడే, ఏలి ఆయనకి స్నేహితుడే, యోహాను ఆయనకి స్నేహితుడే, అపోస్తులు ఆయన స్నేహితుడే, బ్రహ్నాం గారు ఆయన స్నేహితుడే, జాన్సన్ గారు ఆయన స్నేహితుడే, రెబ్బెకా ఆయనకి స్నేహితురాలే, శారా ఆయనకి స్నేహితురాలే. బైబిల్లో ఉన్న పరిశుద్ధ స్త్రీలు ఆయనకు స్నేహితురాళ్ళు అయి ఉన్నారు. కాబట్టి సర్వశక్తిమంతునితో, ఎందుకంటే మనుషులందరూ కూడా లోకంలో పనికిమాలిన కుర్రోళ్ళతోటో, పనికిమాలిన అమ్మాయిలతోటో స్నేహం చేయాలనుకుని ఉంటారు. ఆ అబ్బాయితో స్నేహం చేయాలి, ఈ అమ్మాయితో స్నేహం చేయాలి, లేకపోతే ఆ ఆఫీసర్తో స్నేహం చేయాలి, ఈ ఆఫీసర్తో స్నేహం చేయాలి. ఆఫీసర్తో స్నేహం చేస్తే మనకి ఎప్పటికప్పుడు సహాయపడతారు. లేకపోతే ఆ అధికారితో స్నేహం చేయాలి, ఈ అధికారితో స్నేహం ఉంటే బాగుంటుంది. లేకపోతే ఆ ఎంపీ గారితో స్నేహం ఉంటే బాగుంటుంది, ఈ ఎంపీ గారితో, లేకపోతే ముఖ్యమంత్రితో స్నేహం ఉంటే బాగుంటాయి. అన్ని పనులు అయిపోతాయి, మనకి అన్ని పనులు చేసి పెడతారు. కాబట్టి లోక స్నేహితులు కోరుకుంటారు. లోకంలో మనుషులు అన్యులని, పాపాత్ములని, చెడ్డవారితో కూడా, పనికి మాలిన వాళ్ళతో కూడా, మురికి కంపు కొట్టే వాళ్ళతో కూడా స్నేహం చేస్తున్నారు చాలామంది. మీకు అర్థమైందా? మురికి కంపు కొట్టుకుంటూ గంజాయి వాసన, తాగుడు వాసన, ఏమండి ఇప్పుడు ఇంకా వచ్చాయంట మత్తు పదార్థాలు, అవన్నీ తాగేస్తున్నారు. ఇంజక్షన్ల ద్వారా కూడా ఎక్కించుకుంటున్నారంట. ఏమండి అలాంటి కుర్రోళ్ళతో సవాల్ చేస్తుంటారు అమ్మాయిలు ఎక్కువ, వాళ్ళని ఎక్కువగా. అందుకని
చెడ్డోళ్ళని ఎక్కువ ప్రేమిస్తారంట. ఆడైతే ఏ పనైనా చేస్తారు కదా, దొంగతనం చేయడానికి రెడీగా ఉంటాడు, మోసం చేయడానికి రెడీగా ఉంటాడు, ఎవరిని చంపడానికైనా గోళ్ళ దూకడానికైనా చెడుతనాలు చేయడానికి ధైర్యంగా ఉంటారు వాళ్ళు. చెడుతనాలు చేయడానికి ఏమంటారు చెప్పండి? ఎవరు నలుగురు కుర్రలు వస్తే అలా కొట్టడానికైనా ధైర్యంగా, హింసించబెట్టడానికైనా, చంపడానికైనా, గొడవలు పెట్టుకోవడానికైనా. ఇతడితో మనం ఎప్పుడు ఉంటే మంచిదనే, ఎవరైనా గొడవకు వస్తే మనకు బాగా సహాయంగా ఉంటాడు అని అలాంటి వాళ్ళతో, చెడ్డవాళ్ళతో ఎక్కువ మంది స్నేహం చేస్తుంటారు. చెడ్డవాళ్ళతో ఎక్కువ స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటారు మనుషులు. అందుకనే చెడ్డోడికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు, చెడ్డ అమ్మాయికి కూడా ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు, ఎక్కువ మంది. అందుకనే బ్రహ్మం గారు అంటారు, వాడు మంచోడో చెడ్డోడో తెలియాలంటే వాళ్ళ స్నేహితులు చూడండి తెలుస్తుంది. ఆ స్నేహితులను బట్టి చెడ్డోళ్ళతో స్నేహం చేస్తుంది అనుకోండి, చర్చి కొత్త ఆ అమ్మాయి చెడ్డదని అర్థం, చెడ్డాత్మ పని చేస్తుందని అర్థం. ఆ అబ్బాయి చర్చి కొత్త చెడ్డోళ్ళతో సహవాసం చేస్తున్నాడంటే చెడ్డాత్మ వ్యక్తిలో ఉందని అర్థం. అర్థమైందా? సహవాసాలను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పొచ్చు. నువ్వు కూడా ఇంత లోకంలో అన్యులతో, పాపులతో, పనులకు వెళుతూ వాళ్ళతో సమాజం చేస్తున్నావు అంటే నీలో ఉన్న ఆత్మ కూడా వాళ్ళదే. అందుకనే ఒకే ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు ఒకటైపోతారు, ఒకే మనసు కలిగిన వాళ్ళు ఎప్పుడు ఒకటైపోతారు. వాళ్ళ మనసు నీ మనసు కలిసిపోతాడు. చర్చికి వస్తుంటావు కానీ అన్యులతో కలిసిపోతుంది నీకు బాగా చక్కగా. క్రైస్తవులతో కలవడానికి పెద్దగా ఇష్టపడను. చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులతో కలిసి ఉండడం నీకు పెద్ద ఇష్టం ఉండదు. ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు ఊరి మీద తిరుగుదామా, ఎప్పుడెప్పుడు ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, ఈ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. స్నేహితులు, కొంతమంది స్నేహితులు లేకపోతే నిద్ర పట్టదాం. స్నేహితులు లేకపోతే ఏముండదు చెప్పండి, నిద్ర పట్టదాం. కొన్ని స్కూళ్ళల్లో మనం చూస్తుంటాం, ఆ బెంచీలో స్నేహితులు ఉంటారు. బెంచీలో మీరు ఒకటే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఉండి అని వేరు చేసామనుకోండి ఏడు చేస్తుంటారు అనుకోండి. లోక స్నేహాలను విడవలేకపోతుంటారు అనమాట, లోక బంధాలను వదలలేకపోతుంటారు, దానికి అలవాటు పడిపోయారనమాట. మనసు అలవాటు దేనికి అలవాటు అయిపోతే మనసు దాని మీద పోతుంది. ప్రార్థన ఎక్కువ చేసుకుంటూ మనసు ఆయన మీద ప్రార్థన చేసుకుంటాం అనుకోండి, పనుల్లో ఉన్న మనసు ఆయన మీద పోతుంది. ఎందుకంటే అలవాటు అయిపోయి, మనసుకి ఏమైపోయింది చెప్పండి, అలవాటు అయిపోయింది. అలా కాకుండా నీ మనసు లోకం మీద పెట్టి తిరిగి ప్రార్థన చేస్తుంటే ఆ మనసు లోకానికి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ ఫ్రెండ్స్ మీదకో లోకం మీదకో పోతా ఉండదు ఆ మనసు. ఎవరు కూర్చొని వాక్యం వింటున్నా వాళ్ళే గుర్తుకొస్తుంటారు. స్నేహితులైన మాట ఎత్తండి, మెసేజ్ స్నేహితుడు, ఆ మెసేజ్ గుర్తుకు రావడానికి ఆ పనికి మన స్నేహితులు గుర్తుకొస్తుంటారు. వాళ్ళకి అయ్యే గుర్తుకొస్తుంటారు అన్నమాట, జ్ఞాపకానికి వస్తుంటారు. అందులో లోకములో ఈనాడు మహా సంఘాలని అనుకోండి, ఈ మతశాఖ సంఘాలన్నీ కూడా రాజకీయంగాను లోకరీతిగాను ఏదే విధంగా స్నేహాలు కలిగి సంబంధాలు కలిగి పోపున్నాడు అనుకోండి. ప్రపంచంలో దేశ నాయకులతో సంబంధాలు కలిగి స్నేహాలు కలిగి అతడు ఉన్నాడు. కానీ మెస్సయ్య ఎవరితో స్నేహం చేసేవాడు కాదు, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసేవాడు కాదు. ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడిచే వారితో మాత్రమే స్నేహం చేస్తాడు. ఆయన వాక్యముని విని దాని ప్రకారం నడిచే వారితో మాత్రమే, ఆ వాక్యానికి లోబడే వారితో మాత్రమే స్నేహం చేస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఏలియా ఆయన మాటకు లోబడుతున్నాడు కనుక ఏలియాతో ఆయన స్నేహం చేశాడు. అబ్రహాము గారితో సర్వశక్తిమంతుడు అబ్రహాము, నీ బంధువుల్ని నీ వాళ్ళందరూ కూడా విడిచి నువ్వు వెళ్ళిపోయా నేను అని అంటే వెళ్ళిపోయాడు. చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలకు ఆయన మాటలకు లోబడి నడిచేవాడు అన్నమాట. అప్పుడు అబ్రహాము గారికి ఆయన స్నేహితులయ్యానని బైబిల్ చెప్తుంది. అలాగే ఇస్సాకు కూడా, యాకోబుకు కూడా వాళ్ళు ఆయన మాటలు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు. ఇంక వేరే ఎవరి మాట వినరాళ్ళు. నీతిమంతుని మాట ప్రకారమే, వాక్య ప్రకారమే తప్ప ఇంక ఎవరి మాట వినరు. అందుకనే సర్వశక్తిమంతుని స్నేహితులు అని వాళ్ళకి పేరు ఉంది, ఆయన నామనిస్తారు. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఒకసారి మనం చూడడం, ఒకసారి
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి మనం 21 నుండి మనం చదువుకుందాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నాం కదా. కాబట్టి అబ్రహాము సర్వశక్తిమంతుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని లేఖనము నెరవేర్చబడిను. పెద్దకు చదవాలి. ఏం చదవడం? అది పెద్దకు చదువు. మరియు సర్వశక్తిమంతుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. ఆయన మనుషుడు అబ్రహాము నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడిని నీవు నాకు బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాము గారు ఆయన ఆజ్ఞకి లోబడి, ఆయన మాటకు లోబడి, కష్టమైందే అయినప్పటికీ కూడా లోబడి ఎప్పుడైతే అబ్రహాము గారు బయలు వెళ్ళాడో ఆ విధంగా ఇదిగో సున్నతి అని గురించి చెప్పినప్పుడు సున్నతి ఆ దినమందే చేశాడు. అందును బట్టి అబ్రహాము గారికి ఆయన స్నేహితుడయ్యాడు. సర్వశక్తిమంతుడికి స్నేహితులు ఎవరంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తేనే తప్ప పాపం చేసేవాళ్ళు ఆయన స్నేహితులు కాదు. దుస్తులు ఆయనకి స్నేహితులు కాదు. చెడ్డవారు ఆయనకి స్నేహితులు కాదు. ఎవరు పడితే వాళ్ళ స్నేహితులు. మా వీధిలో కుక్క ఉంటుంది, కుక్కకి అందరు స్నేహితులే. అక్కడ కుక్కలు, అక్కడ కుక్కలు, ఇక్కడ కుక్కలు అన్నీ వచ్చి దాని అంటే తిరుగుతూ ఉంటాయి. నీకు కూడా అంతే. నువ్వు కూడా వీధి కుక్కలాగా ఉండకూడదు. వీధి కుక్కకి ఏం చేస్తా చెప్పండి? గుంపులు గుంపులు స్నేహితులు ఉంటాయి. నీకు కూడా అంతే. వీధి కుక్కలాగా ఏ వీధిలోకి వెళ్ళినా నీకు స్నేహితులే. మా కుర్రాడు ఫ్రెండ్, మా అబ్బాయి ఫ్రెండ్ గొప్ప ఈవిడికి. ఆ అబ్బాయి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడండి. ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు? నువ్వు ఎందుకు వెళ్ళావురా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు నన్ను అంటావా? అనో, నీకు గొప్ప. ఖండించు, బుద్ధి చెప్పు. అలా వెళ్ళకూడదని చెప్పు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ఏమండి. అందుకని ఆ కుర్రోడికి వీధిలో కుక్కలు ఎలా ఉంటాయో కుక్కకి వీడికి కూడా బోల్డ్ మంది స్నేహితులు ఉంటారు. కుక్క తిరుగుతుంటారు రోడ్ల మీద, కుక్కల్ని వేసుకొని, కుర్రోళ్ళు వేసుకొని. సిగ్గుండదు, ఏముండదు. వీధి కుక్కలా తిరుగుతుంటాడు, వీధిలో కుక్కలన్నింటిని అంటేసుకొని. అది నిజమైనోడు కాదు. కుర్రోళ్ళందరూ అదే విధంగా ఉన్నారు. అమ్మాయిలు కూడా అంతే. కాలేజీ దగ్గర కూడా అబ్బాయిలే, చుట్టూరు అబ్బాయిలు. చెత్తకార్తి కుక్కలు ఎంటబడ్డ పడుతుంటారు. ఆ అమ్మాయి వెనక గొప్ప అయిపోతుంటుంది. కాలేజీలో మీరంటే మీరు కాదు, లోక తీరు చెప్తున్నారు అనమాట. కుర్రోళ్ళు, చర్చిలకు వచ్చే కుర్రోళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు గొప్ప అయిపోతుంటారు అనమాట. చాలా ఏదో గొప్పదాన్ని అనుకొని ఉంటారు, గొప్ప అందగత్తిని అనుకొని ఉంటారు. ఏమండి, సత్య అందం ఎటు పోతుందో తెలీదు. లోకంలో చాలా మంది ఏమనుకుంటారు? అమ్మాయిలు అందగత్తిని అనుకుంటారు. సత్తే బూడిదెంత కుప్పముగా మారిపోతుంది. అర్థమైందా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందువల్ల అందము మీద మనసు పెట్టద్దు, అందమును ప్రేమించొద్దు సుమా. యవ్వనస్తులైన పిల్లలు కూడా ఆలోచన చేయాలి. అందువల్ల లోకంలో రేపు మొత్తము నాశనం చేస్తే కుప్పగా మారిపోతుంది. అమెరికా ఒక కుప్ప, చైనా ఒక కుప్ప, ఇండియా ఒక కుప్ప, బూడిద కుప్పలో. ఆ కుప్పలని ఎవరి? మనుషుని. బూడిద కుప్పలో అందమైన వాళ్ళు, అందమైన నగరాలు, అందమైన దేశాలు, అందమైన ఇల్లు, అందమైనటువంటి మనుషులు బూడిద కుప్ప. అందువల్ల నువ్వు అలా మారాలని ఆయన ఆశించడం లేదు. నువ్వు రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనిషి. హల్లెలూయా. అందువల్ల యవనస్తున్న ఆడపిల్లలు మీరు అలాంటి బూడిద కుప్పగా మారే ఆ అందమైన అమ్మాయిల వల్ల ఉండాలని మీరు కోరుకోకండి. వాళ్ళని అనుసరించకూడదు. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళకి స్నేహితుడు అవుతాడు.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. అబ్రాహాముని విడిచిపెట్టకుండా ప్రేమించాడు. ఇస్సాకును విడిచిపెట్టకుండా ప్రేమించాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కదా, అతను నేను తప్పించుదని అన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే స్నేహితుడు కాదు. ఇశ్రాయేలు చూడండి, ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే వారిని ఆయన విడిచిపెట్టి ఎన్నటికీ ఎప్పటికి కూడా విడిచిపెట్టి, యెహోషువను ఆయన విడిచిపెట్టలా, మోషేను ఆయన విడిచిపెట్టలేదు. విడవని స్నేహితుడు, విడవను ఎడబాయనని ఆయనే వాగ్దానం చేశాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందుకనే మనకి లోకములో వారితో స్నేహము కాదు, మెస్సీకి కూడా లోకముతో స్నేహము కాదు. మనకి ఆయనకి స్నేహము. ఆయనకి మనకు మాత్రమే స్నేహము. అందుకని ఈ భూమి మీద మెస్సీకి ఎవరైనా స్నేహితులు ఉన్నారంటే మనమే. మనకెవరైనా స్నేహితులు ఉన్నారంటే ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచేది మనమే. ఆయన ఆజ్ఞల ప్రకారం, నా ఆజ్ఞల ప్రకారం నడిచేవాడే నాకు స్నేహితుడు అన్నాడు ఆయన. నువ్వు ఆయన లేఖనాల ప్రకారం నడుస్తున్నావు, బాప్తిజం బంధం అంటే పొందావు, మారు మనసు బంధం అంటే పొందావు, బాప్తిజం బంధం అంటే పొందావు, మందిరాలు రమ్మంటే వస్తున్నావు, లోబడుతున్నావు. ఇలా బుధవారం ప్రార్థన అంటే వచ్చేస్తున్నావు, శనివారం ప్రార్థన అంటే వస్తున్నావు, మీటింగ్స్ అంటే వస్తున్నావు, ఇదిగో నీతిగా నడవమంటే నడుస్తున్నావు, ప్రత్యేకంగా ఉండమంటే ఉంటున్నావు, ఏమండి తగ్గించుకోమంటే తగ్గించుకుంటున్నావు. ఆయన ఏది చెప్తే దాన్ని చేస్తున్నావు, పరిచయం చేయమంటే చేస్తున్నావు. ఈ లోకాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టుతున్నావు, లోకంలో అంటే ప్రేమించొద్దంటే ప్రేమించకుండా ఉంటున్నావు. ఆయన ఆజ్ఞలన్నీ ప్రకారం నడుస్తున్నప్పుడు లోకము నాశనం కాబోతుందంటే దాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెడుతున్నావు. దీనిని బట్టి ఆయన నీకేమవుతున్నాడు చెప్పండి? మనకేమయ్యాడు? ఆయన స్నేహితుడయ్యాడు. బైబిల్లో మనం చూస్తే లాజరు ఆయనకు స్నేహితుడని పేరు. లాజరు ఏమైనాడు చెప్పండి? స్నేహితుడు. అబ్రాహాము స్నేహితుడు. ఏమండి? కాబట్టి పిల్లారా, అలాగే నోహ కాలంలో కూడా నోహ ఆయనకి స్నేహితుడు. ఇలాగ ఓడ కట్టమంటే అలా కట్టాడు. ఎన్ని కొలతల ప్రకారం చెప్తే అన్ని కొలతల ప్రకారం కట్టాడు. ఏం సొంత ఆలోచన ఏం కలపలా. సర్వశక్తి మందిరికి ఏం తెలుసురా, నాకు ఇంకా బాగా తెలుసు, ఇంకా వెరైటీ చేయాలా, ఇంకా పెద్దది కడితే బాగుంటుంది, ఇంకా చిన్నది కడితే బాగుంటుంది. సొంత బుద్ధి సొంత ఆలోచన ఏమి ఉపయోగించలా. సర్వశక్తి మంత్రుడు ఏమి చెప్పాడు? సౌలులాగా ఉపయోగించలా. నాకు తెలుసు అనిపించుకోవాలని ఏం చేయలా. ఏమి చెప్పాడో, ఎలా ఉండాలని చెప్పాడో అలా కట్టి స్నేహితుడయ్యాడు. అలాగే ఆనోకు కూడా పిరమిడ్ను కట్టాడు. ఎవరు చెప్పండి? ఆనోకు. ఆనోకు కాలంలో ఆనోకు పిరమిడ్ కట్టాడు. ఆ పిరమిడ్లో చనిపోయిన శవాన్ని ఉంచేవారు. ఎందుకంటే పునరుద్ధానం చెందుతారు, నాయనామనిస్తారు. దాన్ని చూసి ఐగుప్తీయులు కూడా కట్టారు, దాన్ని చూసి ఐగుప్తీయులు కూడా నిర్మించారు. అందుకని ఆనోకు ఆ పిరమిడ్ని కట్టాడు. అలాగే బైబిల్లో నుండి రిబ్కా లోబడింది. నీకే కాదు, నీ ఒంటిలకు కూడా నీళ్లు పోస్తాను. లోబడడం, ఆయన మాటలకు ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. బైబిల్లో యోబు శ్రమల్లో శోధనలో కూడా ఆయనకు లోబడి జీవించాడు. అలాగూ ప్రతి విషయంలో బైబిల్లో నుండి భక్తులు, బైబిల్లో నుండి స్త్రీలు కానీ పురుషులు కానీ లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడిచారో వారికి స్నేహితులయ్యాడు. ఆయన నామనిస్తాడు. ఎక్కడ లాజరుకు కూడా ఆయన స్నేహితుడు, లాజరుకు కూడా ఆయన. అందుకనే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. వెరీ గుడ్. అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, చూడండి ఇక్కడ ఆయనే ఉన్నాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడే లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నాను. హల్లెలూయా. స్నేహితుడు
అందుకనే మనం ఆయనకి ఆయన వధువు అంటే ఆయన యొక్క స్నేహితురాలని, ఆయన వధువు అని, ఆయన పిల్లలని వర్ణన అన్నమాట. స్నేహితుడు ప్రాణప్రియుడు అతడే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు అతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆయన ఏమయ్యానంటే గొప్ప స్నేహితుడు. అందుకని గొర్రెలతోనే స్నేహం చేస్తాయి తప్ప గొర్రెల తోడేళ్లతో స్నేహం చేయవు. నువ్వు నిజమైన గొర్రె అయితే, గొర్రె అయిన మెస్సయ్యతో అదిగో లోక పాపమును మోసుకొని పోయినా, నీ పాపాలు మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్లతోనే నీవు సహవాసం చేస్తావు తప్ప తోడేళ్లతో సహవాసం చేయవు. ఈ లోకస్తులని తోడేళ్ళు, ఈ లోకస్తుల పిల్లలంటే తోడేళ్ళు పిల్లలు. ఈ సంఘాలు, మత్స్యాల సంఘాలంటే అవి తోడేళ్ళు. గొర్రె చర్మాన్ని ధరించుకొని ఉన్నటువంటి తోడేళ్ళు, క్రైస్తవ చర్మాన్ని ధరించుకున్నటువంటి తోడేళ్ళు అవి. ఆ తోడేళ్లతో మనము సహవాసం చేయము కానీ ఆయనతోనే మనము స్నేహము చేసేవారు. ఆయన అమలుస్తారు. ఏలియా కానాడు స్నేహము ఎవరితో ఉందంటే సర్వశక్తిమంతుడితో స్నేహం ఉంది. అందుకనే స్నేహితుడు. కానీ ఏలియాకి ఆ లోకంలో ఆహాబు వాళ్ళందరితో కూడా స్నేహం లేదు. అలాగే మెస్సయ్య కూడా స్నేహితులు ఎవరంటే శిష్యులు. ఆనాడు ఆయన నమ్మి ఆ వాక్య ప్రకారం నడిచేటువంటి వారు శిష్యులు అయి ఉన్నారు, వాళ్ళే స్నేహితులు అయి ఉన్నారు. మిగతా వాళ్ళు పరిశీలు, సద్దుకైలు ఎవరు కూడా ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు. అందుకని ఆయన ఆజ్ఞల ప్రకారం వారు నడిచేవారు కాదు, ఆయన చెప్పింది నమ్మేవారు కాదు. కానీ నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే ఆయన నీకు స్నేహితుడు అవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్నేహితుడు ఏమైపోయాడు చెప్పండి? లాజరు చనిపోయాడు, అంటే నిద్రిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే, మెస్సయ్య ఏం చెప్తే దానికి లోబడి నడిచేవాడు, ఆయనకు చెప్పకుండా ఏది చేసేవాడు. అందుకని మనం ఏదైనా కానీ ఆయన అడిగి చేయాలి. నీ చిత్తమా కాదా నాయనా? యుద్ధానికి వెళుతుంటే ఇది ఆయన చిత్తమా కాదా? ప్రవక్తలను అడిగేవారు సర్వశక్తి. అందుకని ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా ఆయన మాట్లాడతాడు. విచారించకుండా వెళ్ళిపోతారు చాలామంది. ఇలాంటి వాళ్ళు ఏం సఫలం అవరు. దావీదు అలాగే చేశాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? ప్రవక్త దగ్గర విచారించలా. ఏమండి? అదే భయం కలిగిన వ్యక్తి విచారిస్తాడు. ఎప్పుడు నేను చేసేది కరెక్టో కాదో, ఆయన విరోధమా ఏంటా అని భయం కలిగిన మూర్ఖుడైతే ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఏం భయపడ్డాడు? తన ఇష్ట ప్రకారంగా వాళ్ళని అడిగేది ఏంది, వీళ్ళని అడిగేది నాకు తెలియదు అన్నట్టు వెళ్ళిపోతుంటాడు. కానీ భయపడతాడు. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? భయపడతాడు. అందుకని బైబిల్లో యెహోషాపాతు అలాగే యాహాబీళ్ళు రామోత్గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో విజయం పొందుతామా లేదా, ఆయన చిత్తమా కాదా ఏమిటని తెలుసుకోవడానికి ఆహాబుని అడిగితే ఆహాబు అన్నాడు, నా దగ్గర చాలా మంది 400 మంది పైగా ఉన్నారు, వాళ్ళని పిలిచి అడిగితే మీరు యుద్ధానికి వెళ్తారు కానీ మీరు చక్కగా విజయం పొందుతారు, మీరు మీదే విజయం అని చెప్పారు. కానీ యెహోషాపాతు భక్తి కలిగిన వాడు. అతడు ఈ పరిగమాల్లో లేదో గొప్ప కోసం చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి అలా కాదు, ఇంకెవరైనా ఉన్నారంటే మేకాయా అనబడిన వారు ఉన్నారు. అతడు మత సంఘాలకి, బ్రహ్మంగారు సంఘాలకి, ఏమండి ఆ సంఘాలకి ఈ సంఘాలకి విరోధంగా మాట్లాడుతుంటాడు. నా గురించి కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు అతడు. అయితే అతడి దగ్గరికి వెళ్ళి విచారిద్దాం. అర్థమైందా? అక్కడ మేకాయ సర్వశక్తిమంతునికి స్నేహితుడుగా ఉండేవాడు. అందుకనే ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడు తన స్నేహితులతోనే తన విషయాలని పంచుకొని తన స్నేహితులు చెప్పకుండా ఏది చేయడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఆయన మాట వినేవారు.
ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారు కనుక ఆ సంఘమునకు, ఆ సమాజానికి ఏమి బయలుపరచకుండా ఆయన ఏది చేయడు. ఆయన బయలుపరిచి చేసేవాడు. హల్లెలూయా. అందుకనే మీకాయాకి ఆయన బయలుపరిచాడు, ఆయనకి చెప్పే చేశాడు. అప్పుడు మీకాయా అంటున్నాడు, మీరు యుద్ధంలో గెలుస్తారంటే వెటకారాలు అడుగుతూ, నువ్వు సరదాగా అలా మాట్లాడొద్దు, నువ్వు నిజం చెప్పు, సత్యం చెప్పు అంటే అప్పుడు మీకాయా అంటున్నాడు, నువ్వు యుద్ధానికి వెళతావే కానీ నువ్వు విజయం పొందవు అని చెప్పాడు. ఎందుకంటే ఆ మాట అంటే తోడ పశ్చాత్తాపడడం కొంతమందికి ఏదైనా అలా ఉండు, ఇలా ఉండు, అలా మాట్లాడు, ఇలా మాట్లాడు, అలాను ఇలా అని, ఇలా చేయి, అలా చేయి, ఇలా జీవించు, అలా జీవించు, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు అంటే గెలదాం. మమ్మల్ని ఇలా అంటావా? తిరుగుబాటు స్వభావం, కోపగించుకునే స్వభావం ఉన్నది, అది ఆహాబులో ఉంది. అందుకనే ఎలాగే వినట్లే అని మీకాయా ఏం చేశాడండి, నువ్వు యుద్ధానికి వెళితే విజయం పొందుతామని చెప్పాడు. కానీ యెహోషాపాతుకు నమ్మకం కలగల. అప్పుడు చెప్తున్నాడు, యుద్ధానికి వెళితే మీరు విజయం పొందరు అని చెప్పాడు. విజయం పొందరు అనగానే ఇంతమంది బోధకులు చెప్పారు, వాళ్ళు కూడా ఏమన్నారంటే, మీకాయా మీ ఏం చెప్పావు అది చెప్పు నువ్వు. అతను అన్నాడు, పరలోకమందు సర్వశక్తిమంతుడు నాకు ఏది చూపించాడు, చూపించింది, అందుకని నేను ఏది విన్నానో, ఏది చూచానో దానిని నేను ప్రకటిస్తాను. నా స్నేహితుడు, పిల్లారా, మన స్నేహితులు పరలోకములో ఉన్నారు, ఆయనకు స్నేహితులు భూమి మీద ఉన్నారు. ఈ స్నేహము ద్వారా పరలోకము భూలోకము 1000 ఏళ్ల పాలనలో ఏకమైపోతాయి. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో ఆయన రాజ్యము భూమి మీదకి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ పైన ఉన్న యెరూషలేమే భూమి మీద యెరూషలేము ఉన్నది, ఆ విధంగా ఏకమైపోతాయి. అది మనలను బట్టి. కాబట్టి పిల్లారా, ఆ యొక్క స్నేహితుడు మీకాయాకు చెప్పాడు. మీకాయా ఆయనకి స్నేహితుడుగా ఉండేవాడు. అతనికి అబద్ధ బోధకులతో స్నేహం లేదు, అబద్ధ బోధకులతో సహవాసం లేదు, సర్వశక్తిమంతుతో స్నేహముగా ఉండేవాడు. అందుకనే సర్వశక్తిమంతుడు అతనితో చెప్పాడు. దాని ప్రకారమే మీకాయా యుద్ధానికి వెళతావే గాని నువ్వు తిరిగి రావని చెప్పినప్పుడు అతడు కోపగించుకొని, నేను మరలా వచ్చే వరకు ఇతన్ని చెరసాల్లో వేసేయండి. అప్పుడు అతడు అన్నాడు, నువ్వు దాక్కొని తినాలని నీకు అర్థమవుతుంది. ఈనాడు కూడా పిల్లారా, ఈ సంఘాలు విజయం పొందవు, మీ బోధన తప్పు. 1963లో రెండవ రాకడ జరిగిందనే తప్పు. క్రీస్తు యొక్క వధువు రాకడా, లేకపోతే వధువు ద్వారా నీతి సూర్యుడు రాకడా, లేకపోతే బ్రహ్నాం గారి క్రీస్తు అనే బోధన ద్వారా ఆహాబు అపజయం పొందినట్టుగా మీరు కూడా అపజయం పొందుతారంటే వాళ్ళు అంటున్నారు, లేదు అని మీకాయలాగా విజయం పొందుతామంటున్నారు, ఎత్తబడతామంటున్నారు, తప్పించుకుంటామంటున్నారు. కానీ వారికి ఇప్పుడు అర్థం కాదు. కానీ ఎందుకంటే ఫిలోమోను మన గురించి అలా రాస్తున్నాడు, అలా అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు. అది బ్రహ్నాం గారి గురించి 6 సంఘాలు అని ఉండొచ్చు, అలాగే జాన్సన్ గారి గురించి మత్స్య సంఘాలు అని ఉండొచ్చు. కానీ రేపు శ్రమ కాలంలో అగ్ని గంధకములు వాళ్ళ మీద పడుతున్నప్పుడు, లేకపోతే అణుబాంబులు పడుతూ ఉన్నప్పుడు, అగ్ని పర్వతాలు పేలిపోతున్నప్పుడు, ప్రపంచం తెగుళ్ళ చేత నింపబడినప్పుడు, ఆ దినాన అదే భయంకరమైన గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినమని, నక్షత్రాలు రాలి పడిపోతాయని, ఆకాశం సురసుర రగులుకొని కింద పడిపోద్దని, వాళ్ళు కొండ గుహల్లోనూ సొరంగంలోనూ దాక్కుంటారని, ఆ దినాన బ్రహ్నాం గారు చెప్పింది సత్యము, జాన్సన్ గారు చెప్పింది సత్యము, ఈ వేకు చుక్క రాకడ సత్యమని వాళ్ళు గ్రహిస్తారు. ఎందుకంటే ఆ మీకాయాతో చెప్పిన ఆయనే ఇప్పుడు మనకు కూడా మాట్లాడుతూ మనకు కూడా రాబోయే నాశనాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి వాడు ఆయనే. ఇప్పుడు ఆయనే 1996లో
పెండ్లి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఇప్పుడు పెండ్లి కుమారుడుగా ఆయన భూమి మీద బయలుపరుచుకుంటున్నాడు. ఆయన మధ్యాకాశంలో మనం ఆయన కలుసుకుంటాం. కానీ ఇక్కడ భూమి మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన బయలుపరుచుకున్నాడు. ఇది పెండ్లి కుమారుని కాలం అని. ఇది పెండ్లి కుమారుని యొక్క కాలము. ఎందుకంటే పిల్లరా, వేకుచుక్కన నీతి సూర్యుడన్నా, మనిషి కుమారుడన్నా, సర్వశక్తి కుమారుడన్నా, దావీదు కుమారుడన్నా, ఆయనే పెండ్లి కుమారుడే. అయితే బైబిల్లో 3 నాశనాలు ఉన్నాయి. ఒక నాశనం ఏమిటంటే పిల్లారా, అది నోహు కాలంలో. అక్కడ కూడా పెండ్లి కుమారుని స్వరం ఉంది. పెండ్లి కుమారుని స్వరం ఏం చేసిందనంటే, మీరు ఓడ లోపలికి రండి అని పిలిచింది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా పెండ్లి కుమారుని యొక్క స్వరము లోతు కాలములో, మీరు బయటకు రండి. ఆ స్వరము. ఎందుకంటే 3 నాశనాలంటే నోహు కాలంలో నాశనం, లోతు కాలంలో నాశనం. మరలా ఇప్పుడు మనం ఎత్తబడిన తర్వాత భూమి లోకము నాశనం అవుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక స్వరము పెండ్లి కుమారుని స్వరము. ఎందుకంటే 3 నాశనాలకు ముందు, ఇప్పుడు 3వ నాశనానికి ముందు ఇప్పుడు మనకి ఎక్కి రమ్మనే స్వరం. పెండ్లి కుమారుని స్వరం ఇది. ఎక్కి రమ్ము. తన స్నేహితుని లాజర్ని బిగ్గరగా బయటకు రమ్ము అని పిలిచిన స్వరమే ఇప్పుడు మనల్ని ఎక్కి రమ్ము, లోపలికి రమ్ము, వెలుపలికి రమ్ము, ఎక్కి రమ్ము. ఇది ఎవరి స్వరం చెప్పండి? పెండ్లి కుమారు యొక్క స్వరం. అంటే వర్తమానం, స్వరం అంటే వాక్యము. అందుకనే ఆయనే ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ వేకుచుక్క ద్వారా భూమి మీద ఆయన న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాలు చూస్తే 7 సంఘకాలాలు ఉంటాయి. కానీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎక్కి రమ్మనే స్వరం ఉంది. అందుకని ఇప్పుడు 4వ అధ్యాయంలో, అందుకని ఆయనకు 3 అధ్యాయంలో కృపా సింహాసనం మీద ఉన్నాడు. కానీ 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి తీర్పు సింహాసనం మీద ఉన్నాడు. అందుకనే తీర్పు సింహాసనం మీద ఉండి ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన మధ్య ఆకాశంలో కొంచెం సమయంలో భూమి మీద ఎక్కి రమ్మనే స్వరం. ఎందుకు అంటే నా కాలముల వలె ఆ యొక్క లోతు కాలముల వలె ప్రపంచం నాశనం కాబోతుంది కనుక ఓడలోకి పిలిచాడు, బయటికి పిలిచాడు. ఇప్పుడైతే అలా కాదు, పైకి రమ్మని పిలుస్తున్నాడు. ఇది ఎవరి స్వరం చెప్పండి? పెండ్లి కుమారుని స్వరం. ఇక్కడ ఎక్కి రమ్మనే స్వరం. ఇది నిద్ర మేల్కొల్పే స్వరం. లాజర్ని బయటికి రమ్మని నిద్ర కొలిపాడు. 2 నిద్ర మేల్కొల్పులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆలస్యం చేయగా కునికిపాట్లు పడుతున్నారు బుద్ధి లేని కనికలు, బుద్ధి కలిగిన కనికలు. అప్పుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొని రమ్ము అనే కేక, ఎదుర్కొని రండి అనే కేక వినబడింది. అప్పుడు నిద్ర మేల్కొని వాళ్ళు దివిటీలు చక్కబరుచుకున్నారని, అందుతో 5 బుద్ధి కలిగే కనికలు వాళ్ళు సిద్ధపడ్డారని బైబిల్ చెప్తుంది. అంతలో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు పెళ్లి విందు లోపలకు పోయిననుంది. ఆయనతో పాటు వెళ్ళారంటే మరి ఆయన భూమి మీద అడుగు పెట్టాడని మనం గ్రహించాలి. ఆయన మనస్తారు. అందుకనే ఒక పాదము సముద్రం మీదను, ఒక పాదము భూమి మీదను. హల్లెలూయా. రక్షించేవాడుగాను, నాశనం చేయవాడు. చాలా మంది ఏమంటారంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మరి ఎవరైతే సిద్ధపడి ఉంటారో అప్పుడు వాళ్ళు పైకి వెళ్ళిపోతారు తప్ప ఈ రెండవ రాకడ భూమి మీద ఏమీ లేదని చెప్తుంటారు. పిల్లారా, బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, నోహు దినాల్లో, లోతు దినాల్లో జరిగినట్లుగానే ఆయన రాకడ జరుగుతుందని. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఓడలోనికి వెళ్ళిన దినమనే జలప్రలయం వచ్చింది. వాళ్ళు సొదమ విడిచిపోయిన దినమనే అగ్నికందుకాలు గురిచి ఆ సొదమ కుమార పట్టణం నాశనం అయిపోయాయి. అలాగే మనిషి కుమారుడి దినములో కూడా జరుగునని బైబిల్ చెప్తుంది. మరి ఆయన మధ్యాకాశానికే వస్తే మరి ఈ మనిషి కుమారుడి దినాన్ని గురించి ఎలాగో తెలుస్తూ వాళ్ళని అడగండి. ఆయన మధ్యాకాశానికి వచ్చినా తీర్పు జరిగేది మాత్రం భూమి మీదే. భూమి మీదే వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తాడు ఆయన.
నీతిమంతులకి రక్షణ బయలుపరుస్తాడని బైబిల్ చెప్తుంది. కడవరి కాలమందు బయలుపరచబడి సిద్ధముగా ఉన్న రక్షణ, నిద్ర మేల్కొని వేళ, ఇవన్నీ ఉన్నాయి. ఇలాగే ఉంటే ఎత్తబడిపోయే పని అయితే నిద్ర మేల్కొని వేళని ఎప్పుడు తెలుస్తుంది మనకి? వేకు చుక్క భూమి మీద ఉదయించినప్పుడు మాత్రమే ఇది రక్షించబడే సమయం అని లోతుని బయటకు పిలిచిన రీతిగా ఈ తెల్లవారుజామును కూడా మనల్ని ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా. బ్రహ్నాం గారు చెప్పారు ఈ మాట. 3 నాశనాలకు ముందు ఒకరు లోపలికి వెళ్ళారు, ఒకరు వెలుపలికి వచ్చారు, ఒకరు పైకి వెళ్ళారు. అదే ఇప్పుడు జరుగుతుంది. పైకి వెళ్ళడం ఇప్పుడు పెండ్లి కుమారుని యొక్క, ఎందుకంటే 2వ రాకడలో వచ్చి ఏలియా రక్షించడు. ఏమండి, ఆ పౌలు గారు వచ్చి రక్షించడు. ఎవరు రక్షించరు, ఆయనే రక్షించలేని వాక్యం చెప్తుంది. ఎప్పుడు రాసిన పత్రిక ఏముందంటే తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తమై ఏమండి ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. అలాగే రోమా 13:11 వచ్చిన వాళ్ళు ఏముందంటే విశ్వాసంలో అయినప్పటికంటే రక్షణ మనకు సమీపంగా ఉంది. కాబట్టి పిల్లారా, ఇవన్నీ కూడా భూమి మీద బయలుపరచబడాల్సింది. ఈ బయలుపరచబడినప్పుడే వధువు రూపాంతరం చెంది మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటుంది. అందుకనే ఆయన మధ్యాకాశానికి వచ్చిన న్యాయాధిపతిగా, కానీ తీర్పు జరిగేది మాత్రం భూమి మీదే. హల్లెలూయా. రక్షించడము, శిక్షించడం, మనల్ని రక్షించడం పైకి. లేకపోతే ఇది మనం ఎత్తబడే సమయం అని ఛాయలు ఎందుకున్నాయి చెప్పండి? మరి ఆకాశానికి వచ్చి వెళ్ళిపోతాం అనుకోండి, మరి నోహ దినాలు, లోతు దినాలు జరిగినట్లుగా జరిగిద్దని చెప్పక్కర్లేదు కదా. మరి ఎందుకు రాయాలి? ఏ కూర్చు గురించి ఎందుకు రాయాలి? ఏమండి, వాళ్ళందరూ దానియేలు, అలాగే ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం ఛాయలుగా మనకు ఎందుకు ఉండాలి? అవన్నీ వ్యర్థమైపోతాయి ఆ ఛాయలన్నీ కూడా. కాబట్టి ఆయన 2వ రాకడ యొక్క ప్రభావము, ఆ తీర్పు. అందుకంటాడు భూమి మీద ఆయన రంగం మీదకి వస్తాడు కాబట్టి ఆయన అంటాడు, భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అన్నాడు. న్యాయం తీర్చడానికి వచ్చేటప్పుడు ఏం చెప్పండి? ఆయన మధ్యాకాశం వరకే వచ్చి భూమి మీద ఆయన తీర్పు తీర్చలేదు అనుకోండి, ఏమండి మరి భూమి మీద విశ్వాసం కనుగొందునని రాయాల్సిన పని లేదు. చూడండి, మనము లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద న్యాయాధిపతిగా విధవరాలకి ప్రతివాదికి న్యాయం తీర్చడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొనునా తీర్పు తీర్చడానికి ఆయన భూమి మీదకి వస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మధ్యాకాశంలో పెళ్లి విందులో మనము కలుసుకుంటాం. అందుకనే ఈ భూమి న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షము కావలసి ఉన్నదని బైబిల్ చెప్తుంది. అందుకని ఇక్కడ తీర్పు జరుగుతుంది. తీర్పులో నిర్దోషురాలుగా ఉన్న వధువే ఎత్తబడి మధ్యాకాశంలో ఆయన రాకడిని కలుసుకుంటుంది. ఆయన నామాని స్తోత్రం. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు పెళ్లి విందులో ఉంటుంది. భూమి మీద 3.5 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. అందుకనే న్యాయము తీర్చుటకు ఆయన భూమి మీద ఉన్న కాలం ఇదే. అందుకని ఎక్కడ చూసిన విశ్వాసము కనబట్టలేదు. కానీ నిజమైన ఆయన స్నేహితురాలు, ఆయన వధువు, ఆయన స్నేహితులు, అబ్రాహాము వంటి విశ్వాసము కలిగిన స్నేహితులు ఈ చివరి కాలంలో ఈ వర్తమానమును విశ్వసిస్తారు. రక్షించబడేది కొద్ది మంది అని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఈ న్యాయ సింహాసనం మీద నిర్దోషురాలుగా ఉన్న వధువు, ఆమె నిర్దోషురాలుగా తీర్పు తీర్చబడి ఆమె పైకి తీసుకుని పోబడు. అప్పుడు ఆయన మధ్యాకాశంలో ఎదుర్కొంటుందని మనం గ్రహించాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, ఘోరధ్వనితోను ఆయన దిగివచ్చునను. అందుకని ఆర్భాటము 7వ దూత వర్తమానం. అందుకని 2వసారి ఆయన రాబోతున్నాడని ప్రకటించింది. ఇప్పుడు అదే ఆయన
పిల్లలు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు మనం ఏంటంటే ప్రధాన దూత శబ్దము బోరధ్వనితో ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు బోరధ్వనిని ప్రధాన దూత శబ్దాన్ని మనము వింటున్నాము. ఇప్పుడు బోరధ్వని ద్వారా ప్రధాన దూత శబ్దమేమో మృతులకి, బోరధ్వని ఏమో సజీవులకి. ఇప్పుడు ఈ వేకుచ్చకు వర్తమానమే మృతులకి సజీవులకి. ఎందుకంటే మృతులు కూడా తెల్లవారుజామున లేచారు, సజీవులు కూడా తెల్లవారుజామున రక్షించబడి. ఇప్పుడు లోతు తెల్లవారుజామున రక్షించబడ్డాడు. మెస్సయ్య మృతుని నొందిన మెస్సయ్య తెల్లవారుజామున లేచాడు. లాజరు నిద్ర మేల్కొనివాడు. కాబట్టి ఏకముగా మనం కొనిపోబడుతుంది. అందుకని వేకుచ్చక వర్తమానమే మృతుల్ని సజీవుల్ని లేపు వర్తమానము. అందుకనే ఆయన ఆర్భాటము, ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ ఎలోహిం బోరుతోనూ ఆయన దిగి వచ్చి ఇప్పుడు బోరధ్వని అంటే ఆయన ఎక్కి రమ్మనే స్వరము వినబడుతుంది. ఆయన నమనిస్తారు. హల్లెలూయా. ఎక్కి రమ్మనే స్వరమును బట్టి ఆయన స్నేహితులు లాజరు ఎలాగైతే సమాధి నుండి బయటకు వచ్చాడో ఆయన బిడ్డలు కూడా ఇప్పుడు లోకం నుండి బయటకు వచ్చి పైకి కొనిపోబడే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమారుని యొక్క స్వరము, ఈ మూడు కూడా పెండ్లి కుమారుని యొక్క స్వరాలే. బ్రహ్నాం గారి కాలంలో మనం చూస్తే మొదటి రాకడ జరిగిందే బ్రహ్నాం గారి పరిచర్లో జరిగింది. అందువల్ల అది పెండ్లి కుమారునికి మొదటి రాకడ యొక్క స్వరం. అది మొదటి రాకడ యొక్క పెండ్లి కుమారుని స్వరము. మరి ప్రధాన దూత శబ్దము ఆర్భాటము రెండవ రాకడ యొక్క పెండ్లి కుమారుని స్వరం. అందుకనే బ్రహ్నాం గారిది ఎక్కి రమ్మనే స్వరము కాదు, మత శాఖ సంఘాలు బయటకు రండి అనే స్వరం. అది కానీ ఇదైనట్లయితే లోకం యొక్క నాశనం కాబోతుంది. ఎక్కి రమ్మనేటువంటి పెండ్లి కుమారుని స్వరము. ఈ స్వరము విన్నప్పుడు వధువు యొక్క సంతోషము సంపూర్ణమైపోయింది. హల్లెలూయా. ఈ స్వరము కోసం ఎంతమందో ఎదురు చూశారు, ఈ గడి కోసం ఎంతమందో ఎదురు చూశారు. ఇదే ఈ స్వరమును బట్టే వధువు పునరుద్ధారం చెంది పైకి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ స్వరము రెండవ రాకడ స్వరము ఓ కాలంలో ఉంది, అది ఓడలో నడిపించింది. లోతు కాలంలో ఉంది, అది బయటకు తీసుకెళ్ళింది. ఈ కాలంలో ఉంది, పైకి తీసుకుని వెళుతుంది. పైకి రమ్మని పిలుస్తుంది. హల్లెలూయా. పైకి రండి, పైకి వచ్చేయండి. అందుకనే ఆయన పైనుండి పిలుస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన స్వరం వైపు ఉంచాలి, పైకి ఎత్తాలి నీ తల. వర్తమానం ఎక్కడ వింటున్నా వాక్యం ఎక్కడ వస్తుంది చెప్పండి. ఇది విడిచి రమ్మంటున్నాడు అంటే ఇక్కడ రమ్మంటున్నాడు, ఇక్కడ పైకి రమ్మంటున్నాడు. పైకి రమ్మంటున్నాడు ఎక్కడ వస్తున్నట్టు, పైనుండి వస్తున్నట్టు. భూమి మీద ఉండే సమయం అయిపోయింది, మరి ఈ లోకంలో ఉండే సమయం అయిపోయింది. ఇక భూమి మీద ఉండే సమయం కాదు. నేను ఉంటాను, అయ్యో ఇప్పుడే ఎలాగా మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలా, అప్పటికే బంధువులందరూ అడుగుతున్నారు అమ్మాయిని ఎప్పుడు ఇస్తారు, అబ్బాయిని ఎప్పుడు ఇస్తారు, ఇప్పటికే సంబంధాలు వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడే పోయి పాస్టర్ గారు ఏంది, నేను ఏదో వాళ్ళ గురించి బోళ్ళు కలలుగా అంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అలాగే అనుకుంటారు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఈ పాస్టర్ గారేమో ఇది అంతంగా పోతుంది అంటున్నాడు. ఎత్తబడి సమయం ఇక లోకంలో ఉండే టైం కాదంటున్నాడు. మరి ఎలాగా ఏమండి? నిజమైన వధువు అలా అనుకోదు. నాతో పాటు నా పిల్లలు కూడా అక్కడ రావాలనుకుంటుంది. అయి నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే ఎలాగా, పెళ్లి చేసుకోకపోతే ఎలాగా? ఏమండి? లోకంలో ఉండాలి కదా. చేసుకోవద్దని నేను అంటలేదు, అని చిత్తంలో ఉంటే జరుగుతూ లేకపోతే లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లారా, ఇంకా లోకంలో ఉందామనే ఆలోచన మానేసేయండి. అర్థమైందా? ఈ లోకం ఉంటుందనే ఆలోచన మానేసేయండి. వీటి మీద మనసు పెట్టుకోకండి. ఆయన వైపు తల ఎత్తి మీ విడుదల వచ్చింది కాబట్టి, విడుదల దినములో ఉన్నాం కాబట్టి, దేహం విమోచించబడే దినములో ఉన్నాం కాబట్టి, ఈ వర్తమానముకు లోబడిన వారే వారి శరీరము విమోచించబడి పైకెత్తబడతారు. ఆయన హల్లెలూయా. అందుకనే పెండ్లి కుమారుని యొక్క స్వరం ఏలియా స్వరం అయిపోయింది.
యోహాను స్వరం. అందుకని మొదటి రాకడలో కూడా పెండ్లి కుమారుని స్వరానికి ముందు ఏలియా స్వరం ఉంది, అయిపోయింది. అలాగే ఇప్పుడు కూడా ఈ పెండ్లి కుమారుని స్వరానికి ముందు ఏలియా స్వరం. ఏలియా ద్వారానే పెండ్లి కుమారుని స్వరం కూడా లోకంలో. అదే అద్భుతాలు, అదే స్వస్థతలు, అదే హృదయ రహస్యాల బయలుపాటు, అవన్నీ కూడా బ్రహ్మం గారి పరిచయంలో జరిగాయి. కానీ ఇప్పుడు ఈ పెండ్లి కుమారుని స్వరం, ఎక్కరమ్మనే స్వరం. హల్లెలూయా. నువ్వు విడవబడితే ఇంకయ్యా. అందుకనే లోకంలో ఉండే సమయం అయిపోయింది. తెల్లవారుజాము తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 8వ దినములో వాళ్ళు ఓళ్ళకి వెళ్ళిపోయారు. మనము కూడా ఇప్పుడు 8వ దినములో వేకువజాములో ఉన్నాము. మనము కూడా ఇప్పుడు పైకి వెళ్ళిపోయే సమయంలో ఉన్నాము. ఇక భూమి మీద ఉన్నవారి పరిస్థితి హ్యాపీగా ఉండదు అనుకోకండి. ఇప్పుడులాగానే చక్కగా సెల్ ఫోన్లు వాడుకుంటూ, వీడియో గేములు చూస్తూ, లోక స్నేహితులతో తిరుగుతా, వాళ్ళ ఫోన్లు చేసుకుంటూ, మెసేజ్లు పెట్టుకుంటూ, మాట్లాడుకుంటూ, ఏమండి పొద్దుపోయిన దాకా మాట్లాడుకుంటూ, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేకుండా చూసి వాళ్ళతో మాట్లాడుతూ, ఏమండి ఇలాగే టీవీలు చూసుకుంటా, భోజనం చేస్తూ టీవీ చూసుకుంటూ భోజనం చేస్తూ, టీవీ చూసుకుంటూ భోజనం చేసుకుంటూ, ఏమండి ఇలాగే పనులకు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటూ, ఉద్యోగాలు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ, ఏమండి ఇలాగే కొనసాగుతూ అనుకోకండి. ఇలాగే హ్యాపీగా డబ్బులు తెచ్చుకొని మెయిన్ రోడ్డుకి వెళ్ళి కోరిన అన్ని కొనుక్కొని, లేకపోతే మెయిన్ రోడ్లో ఏమి నచ్చట్లేదు నెట్లో బుక్ చేసుకొని, ఏమండి ఇవన్నీ ఇలాగే ఉంటాయని మీరు అనుకోకండి. భయంకరమైన శ్రమలు వస్తాయి. ఈ వర్తమానం భూమి మీద ఉన్నంత కాలం ఏమి కాదు. ఈ వర్తమానం వదిలివేత్తబడినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఇంకా ముగించబడుతుంది. ఈ ముగించబడిన తరువాత భూమి మీద భయంకరమైన శ్రమలు, శుద్ధీకరణ, భయంకరమైన శ్రమలు. అప్పుడు నిన్నెవరు రక్షించరు నువ్వు విడవబడితే. ఇప్పుడు అనుకుంటా మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, ఫోన్ చేస్తే చాలు డబ్బులు పంపిస్తున్నాడు కదా, ఫోన్ చేస్తే చాలు చెప్తున్నారు కదా, బయటికి వెళ్ళారు కూడా ఫోన్ చేసి డాడీ అది పట్టుకురా, మమ్మీ ఇది పట్టుకురా, ఇలాగే ఉంటుందిలే అనుకుంటున్నారు. మేము ఇలారా మీరు కూడా ఇలాగే ఉంటారు అనుకున్నారు. పెద్దోళ్ళు కూడా. ప్రమాదము, ఉగ్రత అంటే ఆయన కోపము, ప్రతిదండన, శిక్షించడము. అందుకని యూదులు శుద్ధీకరించబడతారు. బుద్ధి లేని కానీ శుద్ధీకరించబడుతుంది. భూమి శుద్ధీకరించబడుతుంది. శ్రమకాలం అంటే 6వ ముద్ర. అందుకనే 5, 6 ముద్రలు వాళ్ళై. 1, 2, 3, 4 మరియు 7వ ముద్ర మనకు సంబంధించింది. హల్లెలూయా. మనకు 7వ ముద్ర ఎలాగో వాళ్ళకి 6వ ముద్ర అలాగా. అంటే 6వ ముద్రలో 7 బోర్లు ఉన్నాయి. 6 బోర్లు అయిపోయి 7వ బోర్ ఉంది. అందుకని మనకు 6వ ముద్ర ఎలాగో 7వ బోర వాళ్ళకి అలాగా ఆయన మనుస్తారు. హల్లెలూయా. 7వ ముద్రలో ఆయన రాకడ, మన దేహాలు విమోచించబడి ఎత్తబడతారు. అలాగే వాళ్ళు 7వ బోర్లో అంటే మోషేలే వస్తారు. వాళ్ళకప్పుడు రక్షణ సువార్త ప్రకటించబడి మార్పు పొంది వాళ్ళు కూడా రక్షించబడతారు. ఆయన ప్రణాళికను చూడు నువ్వు. ఇంకా ఇలాగే అమెరికా ఉంటుంది, ఇలాగే ఇండియా డెవలప్ అయిపోద్ది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇలాగే ఇంకా రాను పెరిగిపోతుందిరా. ఎప్పటి నుంచో రాకడ అంటున్నారా అనేవారు. మా చిన్నప్పటి నుంచి అంటున్నారా రాకడ జరుగుతుందని. ఆ విధాలా చెప్తుంటారులే అని అనేవారు. కానీ పిల్లలు ఇప్పుడు అది జరుగుతున్న కాలంలో ఉన్నాము. హల్లెలూయా. నేను గొప్ప, ఎందుకంటే ఈ సమయంలో మార్పు పొందిన వారు గొప్ప ధన్యులు. ఈ పెండ్లి కుమారుని స్వరం విని సంతోషపడేవారు గొప్ప ధన్యులై ఉన్నారు. ఆయన మనస్తారు. హల్లెలూయా. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది అంటున్నాడు. అందుకని మొదటి రాకడ చూసి మొదటి రాకడ గురించి తెలుసుకొని 2వ రాకడ గురించి కూడా తెలుసుకున్నామంటే
దీనికి మించిన సంతోషం ఏమో చెప్పండి. మనం ఎదురు చూస్తుందే దీని గురించి. కాబట్టి ఇప్పుడు ఇది కూడా న్యాయాధిపతిగా వాని క్రియలను బట్టి ఎలా ప్రతిఫలం ఇస్తాడు. మనకు ప్రతిఫలం రక్షణ, విమోచన, లోకానికి ప్రతిఫలమైనది తిరుగుళ్ళు, నాశనం. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఏడో ముద్ర కూడా బయలుపరచబడిందంటే ఏ ముద్ర లేదు. ఇంకా అన్నీ మనకు తెలియచేయబడ్డాయి. కాబట్టి ఇక మన సంతోషం ఏమైపోయినట్టు చెప్పండి. ఇంకా తెలియబడవలసింది ఏదైనా ఉంటే ఇంకా తెలియబడలేదురా, అన్నీ తెలియజేయబడ్డాయి, అది తెలియచేయబడలేదురా అని కొంచెం బాధ ఉంటుంది లోపల. కానీ అది కూడా తెలియచేయబడింది అనుకోండి, సంతోషము పరిపూర్ణమైనటువంటి కాలంలో ఉన్నాం. వధువు యొక్క సంతోషం, ఆనాడు ఏలియాస్ యోహాను యొక్క సంతోషం ఎలా పరిపూర్ణమైపోయిందో ఈనాడు కూడా సంతోషము పరిపూర్ణమైపోయినటువంటి కాలము. ఎందుకంటే పెండ్లు కుమారు యొక్క స్వరము వినుడు ద్వారా, వేకు చుక్క యొక్క పిలుపు వినుడు ద్వారా, నిద్ర మేల్కొల్పు స్వరము ద్వారా నన్ను పైకి రమ్మని పిలుస్తున్నాడు. నేను సంతోషము. హల్లెలూయా. పెళ్లి విందుకు రమ్మని పిలుస్తున్నాడు సంతోషము. మిగతా వాళ్ళు ఎవరికి లేదు ఈ సంతోషము. ఈ పిలుపు ఎవరికి లేదు, ఆయన స్నేహితులకు మాత్రమే. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, నేడే యావే యొద్దకు రమ్ము, నేడే యావే యొద్దకు రమ్ము. హల్లెలూయా. లోకరీతిగా ఒక ఉదాహరణ చెప్తాను, ముగిస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడట, బాగా చదువుకొని పరీక్ష రాశాడు. పరీక్ష రాసిన తర్వాత కాల్ లెటర్ వాళ్ళు అన్నారంట, తర్వాత పిలుస్తా ఉన్నారంట. పరీక్ష బాగానే రాశాడు, సంతోషంగానే ఉన్నాడు. కానీ ఆ కాల్ లెటర్ అంటే ఉద్యోగానికి రమ్మని పిలుపు రాలేదని ఎదురు చూస్తున్నాడు. ఒక సమయంలో ఆ కాల్ లెటర్ వచ్చింది. అది చూశాడు. నువ్వు వచ్చే ఆ జాబ్లో జాయిన్ అయిపో అని ఆ లెటర్లో ఉంది. ఇంకా అతను సంతోషపడిపోయాడు. అది లోక సంబంధమైన ఆనందం. కానీ మనం ఈనాడు ఇక ఉన్నత స్థితికి వెళుతున్నామంటే మనము లేని స్థితికి వెళుతున్నాం అనమాట. దానికి మించిన ఉన్నత స్థితి ప్రపంచంలో మరి ఏమీ లేదు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఏదో హోదా కలిగిన వాళ్ళుగా నడవాలి, జీవించాలనుకుంటారు. ప్రతి ఒక్కరు ఏదో హోదాగా ఏదో జాబ్ చేస్తున్నారు అన్నట్టుగా. ఒక్కొక్క ఆవిడ ఉండేది. ఆవిడ మున్సిపాలిటీలో పనిచేస్తుంది, చెత్త ఎత్తేయడం ఇవన్నీ చేస్తారు. ఏమండి, ఆమె కూడా పెద్ద హోదా అన్నట్టుగా కాస్ట్లీ బ్యాగ్ కొనుక్కొని, ఏమండి ఏదో పెద్ద హోదాగా కళ్ళజోడు పెట్టుకొని, పెద్ద సెల్ ఫోన్ కొనుక్కొని హోదా. ఈనాడు మనుషులందరూ ఏం చెప్పండి, హోదాగా కనపడాలనుకుంటున్నారు. ఆ హోదా కాదు కనపడాల్సింది. ఏమండి, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి. కాబట్టి పిల్లారా, ఇంటి దగ్గర కావడది, ఏ పని చేయదు. ఇంటి దగ్గర ఉంటుంది, ఇంటి దగ్గర పనులు చేస్తూ ఉంటుంది. ఏమండి, ఏ పని చేయదు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తా తెలుసా, హోదాగా కనపడాలని కాస్ట్లీ బ్యాగ్ తగిలించుకొని, కాస్ట్లీ చీర కట్టుకొని, కాస్ట్లీ చెప్పులు వేసుకొని టిక్కు టిక్కు నడుచుకుంటే ఏదో జాబ్ చేస్తుంది అనుకుంటారండి. అబ్బో, ఇంతకుముందు ఇంట్లో ఉండేదే ఈవిడ కూడా జాబ్ చేస్తున్నట్టుంది. అలాగ అందరు కూడా ఇంట్లో పని చేసుకుంటుందంటే నామూషి, చులకనగా మాట్లాడతారు, లోకుగా మాట్లాడతారు. ఏం బాగుంటుంది? అలా కాదు. మంచి బ్యాగ్ తగిలించుకుంటే గౌరవంగా ఏదో జాబ్ చేస్తుందని గౌరవంగా మాట్లాడుకుంటారు. మంచి చెప్పులు వేసుకొని తిరుగుతుంటే గౌరవంగా మాట్లాడుకుంటారు, వాడు జాబ్ చేస్తున్నట్టు అక్కడ. అలా మగాళ్ళు కూడా అంతే, చాలామంది మగాళ్ళు కూడా చాలామంది అంతే. పల్లెటూరు వాళ్ళు ఇక్కడికి వస్తారు, చాలామంది పనులకు వస్తారు, పనులు చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు చూడండి వాళ్ళు ఎలా ఉంటారు, చాలా హోదాగా. కాకినాడ ఏదో పల్లెటూరు నుంచి కాకినాడలో ఉంటుంటే ఏదో చాలా గొప్ప ఉన్నట్టుగా, అన్నీ తెలిసినట్టుగా, ఏదో హోదాగా బ్రతుకుతున్నట్టుగా, పల్లెటూరులో ఉన్న వాళ్ళకంటే ఇలా గొప్పగా ఉన్నట్టుగా నలుగురు ఆడు చుట్టూ చేరి, ఎరా కాకినాడ ఎలా ఉందిరా, ఏంట్రా, ఆడు గొప్పలు చెప్తుంటాడు. ఇలాగ హోదా
ఏదో అనుకున్నారు, ఈ హోదాలు గొప్పవి కాదు. నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగాల నుండి మంచి హోదాలో ఉండొచ్చు, కలెక్టర్ హోదాలో ఉండొచ్చు, అధికారి హోదాలో ఉండొచ్చు, ఏమీ ఉపయోగం లేదు. మరణము లేని జీవితానికి మించిన గొప్పది మరి ఏమీ లేదు. అంత ఉన్నతమైన దానికి పిలుస్తున్నాడు ఆయన. తన్ను తాను తగ్గించుకొని వారిని అంతగా హెచ్చించబోతున్నాడు, మరణము లేని రాజ్యానికి వారసులుగా. హల్లెలూయా! ఇప్పుడు నీకు పిలుపు వచ్చింది, ఎక్కిరమ్మనే పిలుపు. ఈ పిలుపు కోసమే ఎదురు చూసే వారికి గొప్ప ఆనందం, సంతోషము. హల్లెలూయా! ఇక నా సంతోషము సంపూర్ణమైపోయింది. నిజముగా ఆత్మ సంబంధమైన వారు సంతోషం అలా ఉండదు. ఐక్య విచారాలు కలిగిన వాళ్ళకి ఏం సంతోషం ఉండదు. ఈ వర్తమానం వింటున్నారు అనుకోండి, ఏదో పాస్టర్ గారు ఎక్కిరమ్మని అంటున్నారు, ఎత్తబడిపోయే సమయం అని ఏదో ఆనందపడిపోతున్నారు. నేనేమో దానికోసం దీనికోసం పోయి అప్పులు చేశాను, బాధపడుతున్నాను. ఇదిగో ఆడు మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదు, అలా ఇలా ఉన్నారని నేను బాధపడిపోతున్నాను. అది ఎలాగా ఇది ఎలాగా, లోకంలో అటు సరిగ్గా చదవట్లేదు, అటు సరిగ్గా మోరకుడు లేదు, ఈ బాధలు నాకున్నాయి. ఈ బాధల సంగతి చూడకుండా ఈ పాస్టర్ గారు ఏంటో నాకు పెళ్ళి అవ్వలేదు, ఏమండి సంబంధాలు రావట్లేదు, అవి రావట్లేదు, ఇవి రావట్లేదు, అవి అవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, పనులు దొరకట్లేదు. ఈ బాధలతో మేము ఉంటే ఎక్కిరమ్మ ఎవరికి కావాలండి? ఈ బాధలు తీస్తే మాకు సంతోషం ఉండదు. కానీ లోక సంబంధమైన ఆత్మది. ఎవడు బాధపడమన్నా నిన్ను? అన్ని చింతలు ఆయనకు అప్పగించి ఆయన స్వరము నీకు వచ్చింది, ఎక్కడమైన స్వరం వినబడతా ఉంది. ఆ స్వరమును వింటున్నావు. దీనికి మించిన గొప్పది మరొకటి లేదు. ఎందుకంటే ఉన్నతమైన దానిలోకి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! దీనికోసమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అపోస్తలుడైన పౌలు, 7 సంఘాలు, 7 దూతలు అందరూ ఎదురు చూశారు ఈ గడి కొరకే. ఎందుకంటే ఈ గడిలోనే పిల్లల వధువు ఎత్తబడేది, లోకము నాశనమై 1000 ఏళ్ల పాలన వస్తుంది. ఈ వేకు చుక్క ఎప్పుడు ఉదయిస్తుందా ఎదురు చూశారు వాళ్ళు. ఎందుకంటే ఈ 6000 సంవత్సరాలు ఎప్పుడు వస్తాయా? 1000 ఏళ్ల పాలన వస్తే 6000 వస్తే 6000 సంవత్సరాల తర్వాత వేకొచ్చుకు ఉదయిస్తుంది. అప్పుడు ఆయన రాజ్యం వస్తుంది. ఆ మెస్సీ పరిపాలనలో మేము కూడా ఉంటామని పాత నిబంధనలో, కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా ఈ దినము కొరకు ఎదురు చూశారు, ఈ జాము కొరకు ఎదురు చూశారు. గొప్ప దినము, జాము, కడిలో మనమున్నాం. ఆయన మనిస్తారు. హల్లెలూయా! ఓ ఇంకా నశించే లోకములు ఎంతకాలం ఉంటావు? తెగుళ్ళు లోకములో ఇంకా ఎంతకాలం ఉంటావు? పురుగులు గూళ్ళో ఇంకెంతకాలం ఉంటావు? జబ్బులు శరీరంలో ఎంతకాలం ఉంటావు? సమస్యల లోకంలో ఇంకెంతకాలం ఉంటావు? ఓ యుద్ధాల భయాలు, శత్రువుల భయాలు, రకరకాలు ఉన్నటువంటి ఈ లోకంలో, పట్టి పీడిస్తున్న ఈ లోకంలో, రకరకాల ఇబ్బందులు ఉన్న లోకంలో ఇంకెంతకాలం ఉంటావు? అందుకనే ఇంకా ఈ లోకముని విడిచిపెట్టే సమయం వచ్చింది. ఇంకా మనము కాదు, ఇక లోకములో వాళ్ళు ఉండిపోతారు. కానీ ఆయన స్నేహితురాలైన వధువు ఎత్తబడతారు. హల్లెలూయా! అందుకనే ఈ స్వరము, పెండు కుమారుని స్వరం ఎవరికి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన ఆయన స్నేహితులకు మాత్రమే, అందరికీ కాదు. ఆమె లాజరు వంటిది, ఆమె అబ్రహాం వంటిది. ఓ ఆమెకే ఈ స్వరము. ఆమె మాత్రం, ఎందుకంటే తన స్నేహితురాలను రక్షించడానికి ఆయన వచ్చాడు, తన స్నేహితులు రక్షించడానికి ఆయన వచ్చాడు. మనం ఆ గొప్ప మెస్సీకి స్నేహితులమైనందుకు గొప్ప ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా! ఓ ఇక ఆ స్నేహితుతో నిత్యము ఉండబోతున్నాం. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఓ పెండ్లి విందుకు రావాలని మీరు ఇష్టపడుతున్నారా? ఓ ఈ శరీరమును విడిచి, మరణం లేని శరీరం అంటే పురుగుల గూడు, తెగుళ్ళ గూడు విడిచిపెట్టి మహిమ గల శరీరాన్ని ధరించుకోవాలని మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? ఓ రాబోయేటువంటి ఆ శ్రమల నుండి తప్పించుకోవాలని మీరు ఆశపడుతూ ఉన్నారా? 1000 ఏళ్ళు ఆయనతో ఉండాలనుకుంటున్నారా? అయితే ఓ ఆయన్ని నమ్ము,
ఓ ఆయన నమ్ము, ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. మనది ఈ లోకము కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఈ లోకస్తులం కాదు ఇక్కడే ఉండిపోవడానికి. మనం ఈ పాపులం కాదు ఇక్కడే ఉండిపోవడానికి. మనం ఏర్పరచబడిన వారు. నువ్వెవరో నువ్వు గ్రహించాలి. నువ్వు ఆయన యొక్క స్నేహితుడివి. విలువైన రక్తము ద్వారా నువ్వు కొనబడ్డావు. ఇంకా పాపిగా జీవించొద్దు, పాపిగా ఆలోచించొద్దు. నువ్వు లోకస్తుడిగా జీవించొద్దు, లోకస్తుల వలె ఆలోచించొద్దు. ఆయన వధువుగా నువ్వు ఆలోచించు, ఆయన్ని భర్తగా నువ్వు ఆలోచించు. లోకమును సంబంధించిన దానిగా నువ్వు ఆలోచించొద్దు సుమా. పర సంబంధ వ్యక్తిగా నువ్వు ఆలోచన చేయి. హల్లెలూయా. ఆయన అడుగు, ఓ నాకు ఈ విడుదల కావాలయ్యా. ప్రార్థిద్దాం. నేను పెండ్లి విందుని ఇష్టపడుతున్నాను. నేను రాబోయేది ఇక భూమి మీద ఉండేది నీ పాలనే, నీ రాజ్యమే. ఇక లోక రాజ్యాలన్నీ కూడా నీ రాజ్యముగా మారిపోతాయి. 7వ బూర కాలములో సమస్తము నాశనం అయిపోయే సమయం వచ్చిందయ్యా. ఈ నాశనాన్ని నుండి నన్ను తప్పించు నాయనా. ఈ ఊరి దోషశిక్షలో, ఈ పట్టణం యొక్క దోషశిక్షలో, ఈ ప్రపంచం యొక్క దోష శిక్షలో నేను నశించిపోకుండా నన్ను తప్పించు నాయనా అని అడుగు. ఓ బతిమలాడుకో. ఆయన మాత్రమే సహాయం చేయగలడు. ఆయన ఏం చెప్పాడది నేను చెప్పగలను, కానీ నేను రక్షించి సహాయం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే, ఆ తండ్రి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ. తన కొరకు కనిపెట్టుకొని ఉన్నా వధుకే ఈ రక్షణ. తన కొరకు కనిపెట్టుకొని ఉన్నా వధుకే ఈ రక్షణ. రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ. లారా, ఓ ఆ విధవరాలు వలె నిత్యము నువ్వు ప్రార్థన చేయి. నాయనా, న్యాయం తీర్చడానికి వచ్చావయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. నన్ను రక్షించయ్యా, ఓ నన్ను విడిపించయ్యా. లోకాశల నుండి నన్ను విడిపించు, ధనాపేక్షలు నన్ను విడిపించు, ఈ లోక ప్రేమ నుండి నన్ను విడిపించయ్యా. లోకంలో దేన్ని కూడా ప్రేమించకుండా నాకు సహాయం చేయి. ఇది నాశనం కాబోతుందని నాకు తెలుసు. లోక స్నేహాల నుండి నన్ను విడిపించు నాయన. ఇంకా ఎంతకాలం సమయాన్ని లోక స్నేహితులకి ఇస్తావు, లోకానికి ఇస్తావు, లోక పనులకు ఇస్తావు. నువ్వు అంటావు ప్రార్థన రమ్మంటే నాకు సమయం లేదు, నా పనులు ఉన్నాయి. రా సహోదరుడా, సహోదరి, ఏ రోజు కారోజు ఈ రోజు నేను ఎత్తబడే సమయం అన్నట్టుగా ఉండాలి. ఈ రోజే నేను వెళ్ళిపోయే సమయం అన్నట్టుగా ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారుజాము ముగించబడే సమయంలో మనం ఉన్నాం సుమా. నీ విడవబడితే నీ ఆస్తి నిన్ను రక్షించదు. నీ డబ్బు నిన్ను రక్షించదు. నీ ఉద్యోగములు, నీ చదువులు, నీ పదవులు ఏమి నిన్ను రక్షించవు. అవి చూసి నిన్నేమి తీసుకెళ్ళడు. హృదయ శుద్ధిని చూసి ఆయన తీసుకొని వెళతాడు. నీ హృదయం శుద్ధిగా ఉందా? పాపము లేకుండా ఆయన నీలో నివసిస్తున్నాడా? నన్ను పిలుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ పిలుపుని బట్టి నీకు సంతోషంగా లేదా? ఇంకా ఐక్య విచారాలతో ఎంతకాలం నువ్వు బాధపడుతుంటావు. ఆ సమయం అయిపోయింది. ఇంకా ఆ విచారాలు ఈ విచారాలు పెట్టుకుని బాధపడే సమయం కాదు. ఈ పిలువును బట్టి నువ్వు సంతోషించు సుమా. పెండ్లి కుమారుని స్వరును బట్టి ఆనందించు. నువ్వు కూడా యోహాను వలె, ఓ
పెండ్లి కుమారుని స్వరము వినినటువంటి స్నేహితుడు సంతోషము సంపూర్ణమైందని పరిపూర్ణమైందని చెప్పినలాగున పెండ్లి కుమారుని యొక్క స్వరం వింటున్న పెండ్లి కుమార్తె నేను నా సంతోషం ఇప్పుడు పరిపూర్ణమైందని నువ్వు చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా.